10వ తరగతి 2025 ఫలితాల్లో అగ్రగామి ఆల్ఫోర్స్ సంచలనాత్మక ఫలితాలకు నిర్వచనం ఆల్ఫోర్స్ విద్యా సంస్థలని అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక బావిలపల్లిలోని ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో ఆల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు చెందిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు రావడం పట్ల ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. 17 Chennai, 554, K. Subbanandini, 553, V. Dixit, 553, 553, G. V. Ganesh, Ania Fatima, 553, T. Maitri, 552, 552, J. Akshit, 552, B. Manikanath, 552, CX. These marks and I congratulate all of my friends who got highest marks. This is all because of the All Force management which held continuous tests and improved our knowledge. I'm very happy for these marks and I wanna become a software engineer and I think I can achieve my goal if I continue in All Force. Thank you. The esteemed person who inspires and motivates us with his work and words. I have been happy because of achieving these marks. I thank our chairman sir for his guidelines. I have been motivated by my principal sir, chairman sir, and teachers. I believe and hope that I would achieve more things if I study in this All Force and follow our guidelines of our chairman sir. And I also thank the hard work of our teachers. I congratulate our friends who have scored best marks. Thank you. జై భారత్. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో మరి ఆల్ఫోర్స్ మరోసారి సంచలనమైన మార్కులతోటి గతంలో గ్రేడింగ్లు ఉన్నప్పుడు అద్భుతమైన మరి సంఖ్యలో గ్రేడింగ్లు 10 జీపీలు తీసుకురావడం జరిగింది. ఈసారి మళ్ళీ అనూహ్యంగా మన గవర్నమెంట్ మార్కుల సిస్టమ్ తీసుకొచ్చింది. నడి మధ్య వరకు కూడా పిల్లలకు తెలియదు గ్రేడింగే ఉంటుంది అనుకున్నారు. అయినా పర్లేదు, ఆ చివరి మూమెంట్లో మరి పిల్లలందరూ కూడా ఒక్కొక్క మార్కు గురించి కష్టపడ్డారు. ఇవాళ 589 మార్క్స్ తోటి ఇవాళ అద్భుతమైన మార్కులు మరి మా చిన్నారులు తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్గా 1140 స్టూడెంట్స్లో చూసుకున్నట్లయితే 861 మందికి 500 మరియు ఆ పైన మార్కులు రావడం జరిగింది. అంటే 75.5% ఆఫ్ ద స్టూడెంట్స్ సెక్యూర్డ్ 500 అండ్ అబౌవ్. దిస్ షోస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఆల్ ఫోర్స్. ఇంకా వేరే ముక్కనే లేదు. అది అదృష్టం ఉంటే ఒక పిల్లవాడికి తీసుకొస్తారు, లేకపోతే ఒక కాలేజీలో ఒక స్కూల్లోనే స్టాఫ్ బాగుంటే ఒక స్కూల్ రిజల్ట్ వస్తుంది. ఇవాళ ఇక్కడ మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందట ఆల్ఫోర్స్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బ్రాంచ్ల పిల్లలు ఇక్కడ ఉన్నారు. అన్ని బ్రాంచ్ల్లో కూడా అద్భుతమైన మార్కులతోటి పిల్లలు ఒకరిని మించి ఒకరు ఇవాళ మార్కులు తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక మార్కుల సునామీ కనబడుతుంది. ఇవాళ మీరు ఇక్కడ చూస్తూ ఉంటే కనబడుతుంది. ఇది ఒక మార్కుల సునామీ ఆల్ఫోర్స్ ప్రభంజనం మనకు కనబడుతున్నది. కాబట్టి ఇవాళ మొన్న రిలీజ్ అయిన ఐఐటి మెయిన్స్ కావచ్చు, తర్వాత ఇంటర్ ఫలితాల్లో కావచ్చు, ఇవాళ రిలీజ్ అయిన ఎస్ఎస్సి స్టేట్ సిలబస్ కావచ్చు, రేపు విడుదల కాబోయే సిబిఎస్ఈ 10th కావచ్చు, ఐఐటి అడ్వాన్స్ నీట్ ఏదైనా పర్లేదు, ఆల్ఫోర్స్ ఇలాంటి రిజల్ట్ని ముందు రోజుల్లో కూడా చూపిస్తుంది. ఈ సందర్భంగా మా చిన్నారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే 10వ తరగతి పరీక్షలు అంటే మరి పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు కూడా బాగా కష్టపడుతుంటారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈ పిల్లలకి అనునిత్యం సండే హాలిడేస్ అని లేకుండా కష్టపడుతూ వర్క్ చేసిన మా యొక్క స్టాఫ్ని, అడ్మిన్ బృందాన్ని కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పిల్లలందరూ కూడా ఇలాంటి సక్సెస్ జర్నీని ముందు రోజుల్లో కొనసాగించాలి. మరి మాయ మాటలకు చెప్పి ఇవాళ మార్కుల సునామీ వచ్చింది కాబట్టి 500 ఏవో మేము అన్ని ఫ్రీ అని చెప్పే కళాశాలలు కూడా ఉంటాయి. వాటిని ఏమీ మరి లొంగకుండా ఫ్రీ షిప్లకి ఖచ్చితంగా ఎక్కడైతే నాణ్యమైన ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎక్కడ మీరు అనుకుంటున్న ఐఐటి నీట్ కోచింగ్ ఉందో చూసుకొని మీ యొక్క జర్నీని రాబోయే 2 years కూడా ఒక మంచి కాలేజ్ని మీరు ఎన్నుకోవాలి. ఆల్ఫోర్స్ని ఎన్నుకుంటే మీకు నో డౌట్ ఎలా అయితే స్కూల్లో మరి సునామీ సృష్టించామో మరి కాలేజ్లో ఐఐటి నీట్లో కూడా ఇలాంటి సునామీ సృష్టిస్తున్నాం. కాబట్టి మరి సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ మరి ఆఫీసర్స్ మనం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా చూసుకున్నట్లయితే దయచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయకూడదు. సడన్ గా గ్రేడింగ్ నుంచి మార్కులకు మార్చడము అనేది ఒక సరైన నిర్ణయం కాదు అని చెప్పేసి మరి ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న నేను ఒక ఎమ్మెల్సీ కాంటెస్టెంట్ క్యాండిడేట్గా కావచ్చు, లేకపోతే ఇంకా గతంలో నేను ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా హోదాలో ఉన్నగా చెప్తున్నాను. దయచేసి ఆఫీసర్స్ నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వంతో కానివ్వండి, లేదా మరి ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, లేదా ప్రభుత్వ
పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ టీచర్స్ కావచ్చు, డిఈఓల వాళ్ళ దగ్గర నిర్ణయం కూడా తీసుకొని ఉండాల్సింది. ఇవల్ల సడన్‌గా మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్‌లో మార్కుల సిస్టమ్ తీసుకురావడం అనేది అది సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా ఇవల్ల మరి ఇంటర్నల్ మార్క్స్ తీసేస్తాం 10వ తరగతి అంటున్నారు. వేరేజ్ ఇంటర్మీడియేట్‌లో కొత్తగా ఇంటర్నల్ మార్క్స్ పెడతాం అంటున్నారు. అసలు ఇంటర్నల్ మార్క్స్ పట్ల మీ అభిప్రాయం ఏంది అనేది ఒక ఆలోచనకి రావాలి. 10th ఇంటర్నల్ మార్క్స్ తీసేస్తామంటున్నారు. ఇంటర్‌లో మాత్రం ఇంటర్నల్ మార్క్స్ పెడతామంటున్నారు. ఇవల్ల అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తీసివేసింది. మన దగ్గర ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్సే కాదు, ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్‌ని ఇంకా కూడా మనం ఇలాంటి సిస్టమ్ చిన్న చిన్న కన్‌ఫ్యూషన్‌లతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో 10th క్లాస్ పరీక్షలు ఎలా ఉండాలి? ఇవాళ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మట్టుకు పిల్లలు ఇవాళ 500 ఏవో మార్కులు వచ్చినారు. మరి ఇన్ని మార్కులు వచ్చాయి అంటే నో డౌట్ పిల్లలు కష్టపడి ఉన్నారు. అంతేకాకుండా మన ఎగ్జామినేషన్ సిస్టమ్‌ను కూడా ఇంకా టైటన్ చేయాల్సిందిగా నేను భావిస్తున్నాను. ఇవాళ స్టేట్‌లో టాప్ 5 జిల్లాలు ఏదైతే ఉందో వారిని కాకుండా లీస్ట్ వచ్చిన వాళ్ళని జనరల్లీ షోకాజ్ నోటీసులు మందలిస్తారు. నేనైతే అంటాను చివరి రిజల్ట్ ఉన్నాయి నిజాయితీ రిజల్ట్స్ వాళ్ళని దయచేసి పనిష్మెంట్ ఇవ్వద్దు, వాళ్ళని ఏం చేయొద్దు. బట్ టాప్ రిజల్ట్ వచ్చిన వాళ్ళనే మీరు క్వెషన్ మార్క్ వేయండి. ఎందుకు ఇంత పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చింది? రాష్ట్రంలో ఇంత రిజల్ట్ రావడానికి కారణం ఏంటి అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ 10వ తరగతి మార్కులను బట్టి మరి పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోర్సెస్‌ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడే సరియైన ఫిల్టర్ జరిగి ఉన్నట్లయితే మరి వాళ్ళ పిల్లలకు, తల్లిదండ్రులకు ఒక అంచనా వాళ్ళ స్టాండర్డ్ పైన ఉంటుందని కూడా భావిస్తూ అట్‌లీస్ట్ నెక్స్ట్ ఇయర్‌కైనా 10వ తరగతి ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉండాలి అన్నది ఖచ్చితంగా మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు విడుదలైన ఫలితాల్లో మరి చాలా జిల్లాలలో చాలా మంది స్కూల్ పిల్లలు అనూహ్యమైన ఫలితాలు సాధించారు. వారిని అందరినీ కూడా అభినందిస్తూ ముఖ్యంగా సంచలనమైన ఫలితాలు సాధించిన ఆల్4 చిన్నారులని నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. Followed by the next leading scorer with the score of 188, Rakesh Shivarani. బాబు భయపడతాను భయపడి పాపం A Vishwapriya, A Vishwapriya. ఏయ్ రాలేదు వీళ్ళే B Dhanalakshmi, finals 109 marks. అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇదిరా అమ్మాయి J Darshini, finals 22 marks. J Darshini, finals 22 marks. T Aarti Chandra, finals 22 marks. T Aarti Chandra, finals 22 marks. లేపు లేపు అనుకుంటే ఏ గారు కానీ G Rasigna, finals 22 marks. G Rasigna, finals 22 marks. CH Manashwini, finals 21 marks. CH Manashwini, finals 21 marks. ఆయనకి ఏమవుతుంది ఆ ఫోన్స్ పెట్టి Thakur Akshara, finals 84 marks. Right. Now I invite the toppers of the training notes to be present to the exit of the race. The training notes toppers, please be present. Mohammad Abdul Mukeem, final 80 marks. మేడం ఇక్కడ